ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టి ప్రభునామాన్ని గనపరుస్తున్నాను నా తరఫు నుండి. అయితే మరి మీరు కూడా ప్రభునామాన్ని గనపరిచేవారైనట్లయితే కృతజ్ఞతలు చెల్లించండి. ప్రభునామానికే ఘనత కలుగునాక, మహిమ కలుగునాక. ఉదయకాల వేళలో ప్రభువు మీ అందరినీ దర్శించునుగాక, మీతో మాట్లాడునుగాక. ప్రభు అయిన యేసయ్య ప్రభు ఇచ్చి వాగ్దానం చదివి వినిపిస్తాను. ముందుగా, ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానం, నేను స్వీకరిస్తున్నాను. ఫ్రెండ్స్, మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు కూడా స్వీకరించే హృదయాలు అయి ఉన్నట్లయితే ప్రభు ఇచ్చి వాగ్దానాన్ని మీరు కూడా వెతకగలరు అని గుర్తు చేస్తున్నాను. ఛానల్ డైలీ చూస్తున్నవారు, ప్రార్థిస్తున్న వాళ్ళకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ప్రార్థన భారంతో వీడియో చూసి ప్రార్థిస్తున్నట్లయితే ప్రభు మిమ్మల్ని గుర్తు చేసుకొని గాక ఆయన సన్నిధిలో. సరే ఫ్రెండ్స్, ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళకు మన విషెస్ అందిద్దామా? ఈరోజు బర్త్డే చేసుకునే వాళ్ళకి, మరియు మ్యారేజ్ డే, యానివర్సరీ డే, మరి నూతనంగా పనులు స్టార్ట్ చేసేవారికి, నూతనంగా గృహప్రవేశం చేసేవారికి, మరి నూతనంగా స్థలాలను కొనేవారికి, స్థలాలు అమ్మేవారికి, వాహనములు కొనేవారికి, గ్యాడ్జెట్స్ కొనేవారికి, అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈరోజు ఉండునుగాక అని కోరుకునే వాళ్ళు ఆమెనని చెప్పండి. ప్రభువుని విశ్వసించిన వారు వీడియో చూస్తున్నట్లయితే నేను చెప్పిన ప్రతి లిస్ట్ గురించి ప్రేయర్ చేయండి. ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు డిశ్చార్జ్ అవునుగాక యేసునామంలో. నిరుత్సాహ స్థితిలో ఉన్నవారు పురుకొల్పబడుదురుగాక, ఆత్మీయంగా బలపడుదురుగాక అని కోరుతున్నాను. మీరు కూడా అలా కోరుకునేవారు మీ బ్లెస్సింగ్స్ని తప్పకుండా అందించండి. మీ బ్లెస్సింగ్స్ని దయచేయండి. మీ విలువైన బ్లెస్సింగ్స్ అందించగలరు అని గుర్తు చేస్తున్నాను అండి. ఏం ఫ్రెండ్స్, ఒక మాట చెప్పేదా? ఏం మాట అంటే, ప్రార్థన చేస్తారు, చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ప్రభువులో ఉన్నవారు ఉన్నారు చాలామంది. మరి ఇప్పుడు అన్ని గ్రూప్ కాల్స్లు, ప్రేయర్ అటెండ్ కావడం, ఉదయకాలం సాయంత్రం కాలం గ్రూప్ కాల్స్ అటెండ్ అవుతున్నారు. అందులో ఎంతమంది సిన్సియర్గా ప్రేయర్ చేస్తారో తెలియదు, కానీ సిన్సియర్గా చేస్తున్నట్టు నటించే వాళ్ళు చాలామంది ఉంటారు. అది నిజమా కాదా మీరే మీ ఒపీనియన్కి వదిలేస్తున్నాను. ప్రేయర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రేయర్ చేయడం కాదు, కామెంట్ చేయండి. మీకు తెలిసిన విషయాలు, మీకు తెలిసింది కామెంట్ చేయమని కోరుతున్నాను ఫ్రెండ్స్. మరి ఇట్లా ప్రార్థన చేసి సొంత విషయాలకు ప్రార్థించకుండా ఉంటారా? ప్రైవేట్ అండ్ పర్సనల్ విషయాల గురించి టైం ఇవ్వకుండా